హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, చాలామంది ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించక ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా జలుబు, దగ్గు, సో ఇలాంటి సమస్యలు బారిన పడుతూ ఉంటారండి. నేను ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నా. చాలా ఉపయోగకరమైన విషయం అండి. ఒకసారి వినండి, చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్, మన ఛానల్ని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూడండి, మన వాతావరణం మారిపోయింది. సో చలిగాలులు డే బై డే ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. సో ఈ టైంలో మన బాడీ ఏంటంటే వాతావరణంతో సంబంధం లేకుండా, సో సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా మన బాడీలో ఉష్ణోగ్రతని రెగ్యులేట్ చేసుకోవడానికి నీటి శాతం అత్యంత అవసరం మన బాడీకి. అటువంటి వాటర్ అనేది ఈ సమయంలో, ఈ చలికాలంలో మనం తక్కువగా తాగుతూ ఉంటాం. సో ఇలాంటి సిట్యువేషన్లో ఏమవుతుందంటే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే మన బాడీకి తగినంత వాటర్ ఇవ్వాలి, ఈ డీహైడ్రేట్ బారిన పడకుండా. సో అలాగనే హైపోథెర్మియా అంటే మన బాడీ ఉష్ణోగ్రతను కూడా కోల్పోతుందండి వాటర్ శాతం ఎక్కువగా తాగినప్పుడు. సో అలాంటి సమస్యలు బారిన పడకుండా మంచిగా వాటర్ శాతాన్ని ఎక్కువగా ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈ తడిగా పొడిగా ఉండే వాతావరణంలో మనం బాడీ అంత శక్తిని కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చలిగాలి వలన బాడీలో ఉన్నటువంటి తేమ శాతాన్ని పీల్చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే బాడీకి ఈజీగా జలుబు కానీ, దగ్గు కానీ, ఏదైనా వైరస్లు బారిన పడే అవకాశం ఈజీగా ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వలన మళ్ళీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టింగ్ అప్ చేసుకోవచ్చు. సో మన వాటర్ శాతాన్ని ఎక్కువగా ఇవ్వాలి. సో అలా ఉంటున్నప్పుడు ఎలాంటి జలుబు, దగ్గు, వైరస్లు కూడా మన దరికి చేరవు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి చూడండి, మనం ఎక్కువగా వాటర్ శాతం బాడీకి ఇచ్చినట్లయితే సో మనం తీసుకున్నటువంటి ఏదైనా ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ కానీ ఈజీగా జీర్ణం అవడానికి ఈజీగా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది జీర్ణ ప్రక్రియ జరిగే టైంలో. సో అలాంటి సిట్యువేషన్లో మనం ఎక్కువగా వాటర్ ఇచ్చినప్పుడు మలబద్ధకం అనే సమస్యలు కూడా మనకి రావు. ఫోర్త్ పాయింట్ చూడండి, ఎక్కువగా వాటర్ మన బాడీకి ఇవ్వడం వలన స్కిన్ సమస్యలు కూడా రావండి. ఈ చలికాలంలో చాలామంది వాటర్ శాతాన్ని తగ్గిస్తూ ఉంటారు, తక్కువగా తాగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఫస్ట్ స్కిన్ డల్ అయిపోతుంది, స్కిన్ బ్రేక్ అవుతుంది, దురద, అలర్జీ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో ఎక్కువగా వాటర్ తీసుకుందాం. ఈ చలిగాలం నుంచి వచ్చేటువంటి జలుబు, దగ్గులు కానీ ఎలాంటి మన దరి చేరకుండా, మన టెంపరేచర్ని మనం కోల్పోకుండా ఎక్కువగా వాటర్ శాతాన్ని ఇద్దాం. ఎలాంటి మలబద్ధకం అనే సమస్యలు కూడా రాకుండా, సో మన స్కిన్ కూడా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మోర్ వాటర్ శాతం మన బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా హైడ్రేట్గా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు మంచిగా వాటర్ తీసుకోండి. సో మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.